నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. 100కు చేరిన టీడీపీ, ₹1,00,000 సభ్యత్వాలు, పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. చిన్నారిని చిత్రహింసలకు గురి చేసిన కసాయి తల్లి, కేసు నమోదు చేసిన చిలకలూరిపేట అర్బన్ పోలీసులు. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు మేరకు పట్టణంలో ₹1,00,000 సభ్యత్వాలు 100కు చేరుకున్నాయి. మంగళవారం టీడీపీ ₹1,00,000 సభ్యత్వాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా తీసుకున్నారు. ఈ మేరకు సభ్యత్వం కార్డును మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నివాసంలో కరీముల్లాకు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ చిలకలూరిపేటలో ₹1,00,000 టీడీపీ సభ్యత్వం చేర్పించడంలో కరీముల్లా కీలక పాత్ర పోషించారని, పార్టీ కోసం ఎన్నో దశాబ్దాలుగా కష్టపడుతూ ప్రత్తిపాటి ఆదేశాలను అమలుపరుస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేసిన వ్యక్తి కరీముల్లా అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కామినేని సాయిబాబు, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, మురగొండ మల్లిబాబు, బేరింగ్ మౌలాలి, కొండి వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల కోసం పాటుపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఓఎస్డీ మైలవరపు కృష్ణతేజ ప్రజల కష్టాలలో అండగా నిలుస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని జనసేన పార్టీ యువ నాయకులు మండలేని చరణ్ తేజ ఆకాంక్షించారు. బుధవారం మైలవరపు కృష్ణతేజ పుట్టినరోజును పురస్కరించుకొని చరణ్ తేజ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ మానవత్వమే నా పదం, సేవా తత్పరే నా పదం అంటూ కేరళ రాష్ట్రంలో వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ప్రస్థానం నేటి యువతకు మార్గదర్శకం అన్నారు. భావితరం భవిష్యత్తు కోసం, వారిలో మార్పు కోసం కృష్ణతేజ అనుక్షణం శ్రమిస్తారని, నేటి యువతకు ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమన్నారు. చిలకలూరిపేటకు చెందిన ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ పుట్టినరోజును పురస్కరించుకొని బుధవారం జనసేన పార్టీ యువ నాయకులు మండలేని చరణ్ తేజ మిత్రమండలి ఆధ్వర్యంలో పట్టణంలో శ్రీ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమం కోటపకొండలోని ధనలక్ష్మి మాతాజీ ఆశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైలవరపు కృష్ణతేజ జన్మదినం నాడు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. చిలకలూరిపేట పట్టణంలోని పండరిపురంలో ఓ బాలికను సొంత తల్లి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాలిక తల్లి దీప్తి ఇమ్రాన్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో భర్తకు దూరంగా ఉన్న దీప్తి చిన్నారిపై చిత్రహింసలకు పాల్పడింది. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పల్నాడు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వచ్చి బాలికపై ఉన్న గాయాలను పరిశీలించి విచారణ జరిపారు. అనంతరం దీప్తిపై కేసు నమోదు చేశారు. అయితే తల్లి దీప్తిని కఠినంగా శిక్షించాలని ఆమె భర్త డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్పై కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. QR కోడ్ లాంటి భద్రతా ఫ్యూచర్లతో కొత్త రేషన్ కార్డు జారీ అవుతుందని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో ఎక్కడ వ్యక్తుల బొమ్మల రేషన్ కార్డులపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు. స్థానిక ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం డిపో ప్రాంగణంలో నిరసన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 1/2019 సర్క్యులర్ను పూర్తిగా అమలు చేయాలని ఈ నిరసన నిర్వహించారు. ఇది 2 రోజుల పాటు కొనసాగుతుందని యూనియన్ నాయకులు తెలిపారు. ఎరుపు రంగు బ్యాడ్జీలతో అసోసియేషన్ ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బోర్డు ఆస్తుల బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ గాంధీ యువసేన నాయకులు షేక్ సలాం అన్నారు. బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రజలంతా ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఇది ఒక ముస్లిం కమ్యూనిటీ సమస్య కాదని ఐక్య భారతీయులందరి సమస్య అని సలాం తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ కాంగ్రెస్ రాహుల్ సేన. ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లిం సోదర సమాజం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఆ యొక్క తీవ్ర బాధాకరం ఈ ముస్లిం సోదరుల సమాజం మొత్తానికి. అదేవిధంగా యావత్ భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సోదరులు మొత్తం ఈ యొక్క బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి యొక్క మనోభావాల్ని, వారి యొక్క అభిప్రాయాల్ని పరిగణలో తీసుకొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలకపక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఇండి మరియు ఎన్డీఏ కూటమిలో ఉన్న అలయన్స్ భాగస్వామ్య పక్షాలు ముస్లింల మనోభావాలు పరిగణలో తీసుకొని ఈ బిల్లుని వ్యతిరేకించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా యావత్ భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఇప్పటికే పార్లమెంట్లో అన్ని విపక్ష పార్టీలతో సమావేశమయ్యారు. వారికి మద్దతుగా ఏదైతే సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీలు ఉన్నాయో వారందరూ ఈ యొక్క వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి మరోసారి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. పట్టణంలోని జాతీయ రహదారి ఓగిరవాగుకు దక్షిణం వైపు ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ఆలయంలో జరిగే అన్నదానం, నిత్య పూజాది కార్యక్రమాలకు దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాగభరి జగన్మోహన్ రావు, చిలకల రామాంజనేయులు, దివ్యల సుబ్రహ్మణ్యం, మంగారావు గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో సరఫరా అవుతున్న మంచినీరు కలుషితమై రంగు మారుతూ వస్తుంది. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు గమనించి కలుషితం కాకుండా చూడాలని పుర ప్రజలు కోరుతున్నారు. బుధవారం తూర్పు దళితవాడ క్రీస్తు కాలనీలో వస్తున్న రంగు మారిన మంచినీటిని విజువల్స్లో చూడవచ్చు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.